సో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ కూడా రాకపోతే కనపట్లేదు అని పేపర్లో ఇద్దాం అనుకుంటున్నా. పేపర్ లో వేయించేంతలా మిస్ అయ్యారు అనమాట. అయితే నేను విలేజ్ లో ఉండడం వల్ల వీడియోలో అయితే టైంకి అయితే రాలేదు. ఇక్కడ నుంచి టైంకి వచ్చేస్తాయి. నమ్మకం లేదు దొరా, ఏం అనుకోకు. ఇక నుంచి ఐ రియల్లీ ప్రామిస్ ఖచ్చితంగా డైలీ వీడియోలు అయితే వచ్చేస్తాయి. ఈ రోజు ఎంతో వెయిట్ చేస్తున్న మణిరత్నం గారు కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన ద థగ్ లైఫ్ అయితే చూసేస్తాం. డీటెయిల్ గా రివ్యూలోకి వెళ్లే ముందు బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉంటే అదే అవాయిడ్ చేసేయండి. సో మరి థగ్ లైఫ్ ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచే ఇంతమంది కాస్టింగ్ చూసి కమల్ హాసన్ గారు మణిరత్నం గారితో మూవీ అని తెలిసాక చాలా ఎక్సైట్ అయితే అయ్యాను. ఈ మధ్య జరిగే విషయం ఏంటంటే ఇలాంటి కాంబినేషన్ కోసం వెయిట్ చేసి ఫ్రీక్వెంట్ గా ఫ్రూట్ అయ్యామన్నమాట. మరి ఈ రోజు కూడా అదే అయ్యాం. డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళిపోతే ఆర్జీవి గారు కానీ మణిరత్నం గారు కానీ కలెక్షన్స్ గురించి అయితే ఆలోచించారు అనమాట. మణిరత్నం గారు ఈజ్ వెల్ నోన్ ఫర్ హిస్ స్టోరీ టెల్లింగ్ అనమాట. స్టోరీ టెల్లింగ్ లో ఒక మ్యాజిక్ అనేది ఉంటుంది. బట్ ఈ ఫిలిం లో మాత్రం ఆ మ్యాజిక్ కంప్లీట్లీ మిస్ అయింది. ఈవెన్ ప్రీవియస్ గా వచ్చిన PS2 PS1 బాక్స్ ఆఫీస్ పరంగా హిట్ అయినా సరే ఆయన రేంజ్ స్టోరీ టెల్లింగ్ అయితే కాదు. ఫిలిం లో ఉన్న మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చేస్తే ఫిలిం అయితే చాలా ఫ్లాట్ నెరేటివ్ గా వెళ్ళిపోయింది. అంటే ప్రిడిక్టబుల్ గా వెళ్ళిపోయింది అనమాట. మ్యూజిక్ డైరెక్టర్ అయితే AR రెహమాన్ అని చెప్పి క్రెడిట్స్ లో అయితే చూపించారు, కానీ ఆ మ్యూజిక్ అయితే కనపడలేదు. అంటే అది వినపడలేదు. మాన్స్టర్ ఫిలిం తీస్తున్నప్పుడు ఖచ్చితంగా అందులో ఇన్నర్ పాలిటిక్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయని చెప్పి ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఇన్నర్ పాలిటిక్స్ అంటే అంతర్యుద్ధం అనమాట. అంటే వాళ్ళే కుర్చీ కోసం కొట్టేసుకుంటారు కదా, అలా. బట్ అందులో కూడా ఒక ట్విస్ట్ అని కానీ ఒక టర్న్ అని కానీ అలాంటివి ఏమీ ఉండవు అనమాట. ఫ్లాట్ గా, చాలా ఫ్లాట్ గా వెళ్ళిపోయింది. మణిరత్నం గారి నుంచి అయితే డెఫినెట్లీ ఇలాంటి ఫ్లాట్ నరేషన్స్ అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఎందుకంటే ముందు చెప్పాను కదా, హీఈస్ నోన్ ఫర్ హీ స్టోరీ టెల్లింగ్ అని. సినిమా అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఒక సింగిల్ లైన్ లో ఒక ప్రాసెస్ లో అయితే వెళ్ళిపోతూనే ఉంది. ఇకపోతే క్యారెక్టర్ విషయానికి వచ్చేస్తే సింబు గారు అండ్ కమల్ హాసన్ గారు ఇద్దరు బాగా చేశారు. మరి త్రిష గారిని ఎందుకు పెట్టారో ఆవిడ కూడా తెలియదు అనుకుంటా, అది వేరే విషయం అనుకోండి. మధ్య హీరోకి 50+ ఏజ్ గానే ఉంటే ఆ ఫిలిం లో ఖచ్చితంగా త్రిష గారిని అయితే ఇరికిచ్చేస్తున్నారు. ఆవిడకి క్యారెక్టర్ లో ఇంపార్టెన్స్ అనేది ఉన్ని లేకపోని పాట కోసమైనా తీసుకొచ్చేస్తున్నారు అనమాట. అంటే సెకండ్ హాఫ్ వచ్చే టైంకి గ్యాంగ్స్టర్ డ్రామా కాస్త ఒక నార్మల్ రివెంజ్ డ్రామా అయితే అయిపోయింది అనమాట. మణిరత్నం ఓల్డ్ స్టైల్ గానీ ఎవరన్నా ఫ్యాన్స్ ఉంటే ఖచ్చితంగా డిసప్పాయింట్ అయితే అవుతారు ఫిల్మ్ చూసాక. అసలు మణిరత్నమేనారా ఇది తీసింది అని చెప్పి అయితే ఫీలింగ్ వస్తుంది. డ్రామాని బాగా లవ్ చేసే వాళ్ళు కానీ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే కావాలనుకున్నా సరే ఈ ఫిల్మ్ అయితే చూడొద్దు. లేదు మాకు టైం పాస్ కావాలి, కమల్ హాసన్ గారిని చూడాలనుకుంటున్నాం అని మీరు అనుకుంటే ఖచ్చితంగా మీరు ట్రై చేయొచ్చు ఒకసారి. ఈవెన్ నార్మల్ ఆడియన్స్ ఒకవేళ మూవీ చూసినా వాళ్ళకి నిద్ర కూడా రావచ్చు, చెప్పలేం. ఎందుకంటే మన తెలుగు ఆడియన్స్ ఏంటంటే ఎక్కువ డ్రామాని కాకుండా యాక్షన్ అయితే ప్రిఫర్ చేస్తారు. మూవీలో యాక్షన్ కూడా ఉంది. మూవీ అయితే మీకు నచ్చాలనుకుంటే మీరు మాత్రం ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా అయితే వెళ్ళండి. మణిరత్నం కమల్ హాసన్ ఓ మై గాడ్ అని చెప్పి వెళ్ళారంటే ఖచ్చితంగా ఓ మై గాడ్ అనే వెనక్కి వస్తారు. సో గైస్, మరి ఈ రివ్యూ వీడియోకి అయితే ఇంతే. ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి, వీడియోని లైక్ చేసేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసేయండి. అండ్ ట్రస్ట్ మీ, నెక్స్ట్ నుంచి నట్షెల్స్ కానీ కొత్త కంటెంట్ ఖచ్చితంగా తీసుకొస్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే ఖచ్చితంగా మర్చిపోవద్దు. కానీ ఉన్న గంటను కూడా కొట్టండి.